పూరి రెడీ. ఏమిటి ఇంకానా? ఇంకానా ఏంటి, మా అమ్మ ఇంకా తెస్తుంది. ఇది నాదేమైనా కడుపు అనుకున్నారా, కండవిల్లి మడుగు అనుకున్నారా? ఎప్పుడు 10 మంది మా ఇంటికి వచ్చి సుష్టిగా భోంచేశారంటే మా అమ్మ చాలా సంబరపడిపోతుందండి. ఒకసారి ఏమైందంటే ఎవరో దూర బంధువులు మా ఇంటికి వచ్చారు. అసలే మాకు చుట్టాలు తక్కువ అనుకోండి, ఎవరో చుట్టాలు వస్తే ఇబ్బంది పడిపోతారు కదా. అవును. మా అమ్మ చాలా ఆనందపడిపోయింది. వాళ్ళకి రోజు పలహారాలని, భోజనాలని, చిరుతిళ్ళని, పాలని, పళ్ళని 2 రోజులు బూద కొట్టేసింది. ఏమండో, వారం రోజులు ఉండాలని వచ్చిన వాళ్ళు 2 రోజుల్లో చెప్పా చేయకుండా పారిపోయారు. వేసుకోండి. నేను అసలే పూరి ఇట్టాను కదా. పూరి ఇట్రా అయితే తినండి. మొత్తం నేనే తినాలా? ఈ 2 తినడానికి ఇంతసేపు ఏమిటండి? 20 ఉన్నాయి, లెక్కల్లో పాడు రావు. లెక్క పెట్టు. నాయనా, ఈ సున్ని ఉండలన్నీ ఈ నేతిలో ముంచుకుని చక్కగా తినాలి. ఇవన్నీ పైగా నేతిలో ముంచుకు తినాలా? ఏమిటి నాయనా, రాళ్లు తిని అరిగించుకుండే వయసు నీది. ఈ సున్ని ఉండలో లెక్క, పైగా ఒంటికి బలం. చెప్పు తల్లి. తినండి. మధ్యలో నీసిపోతాయి. అత్తయ్య గారు, ఇప్పటికి ఇవన్నీ ఎక్కువైనాయా? అయితే ఒక పని చేయి, ఎక్కువైనవన్నీ ముందు తినేసి మామూలుగా తినే తర్వాత తినొచ్చు. ఎప్పుడైనా తినేవే కాదు. శాంతమ్మ గారు వస్తున్నా. వద్దు వద్దు, మా అమ్మ చెప్పింది కదండి బలం అని. తినండి. నాకు బలం చాలు బాబాయ్, వద్దు. భలే వారే, తినమంటుంటే. ఎప్పుడొచ్చా ఊరు నుంచి? ఈ మధ్య ఊర్లో లేవుగా నువ్వు? అవునమ్మా, రమ్మన్నారని మా అబ్బాయి చెప్పాడు. అదే మా అల్లుడిని చూస్తామని పిలిచాను. అమ్మాయి రాధా, అబ్బాయి నువ్వు ఒకసారి ఇట్రండి. చూడముచ్చటిగా ఉంటారు. అటు వెళ్ళి మాట్లాడుకుందాం పద. మీ అల్లుడు చాలా బాగున్నాడమ్మా. బీఎస్సీ చదివాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, పైగా ఇల్లైన అల్లుడు. అలాగా, మీరు చాలా అదృష్టవంతులమ్మా. కట్నాలు ఎక్కువగా పుచ్చుకునే ఈ రోజుల్లో ఇంత మంచి అల్లుడు ఇల్లరకం వచ్చాడంటే. ఊర్లోనే ఉంటావుగా, తర్వాత కలుసుకుందాం పద పద పద. పాపిష్టి కళ్ళు. రాధా, ఎక్కిళ్ళు వస్తున్నాయి, కాసిన మంచిని పట్టా. వస్తున్నారండి. వచ్చేదా? ఎక్కిళ్ళన్నారు? ఆ ఎక్కిళ్ళు నిన్ను మేడ ఎక్కించడానికి ఉపయోగపడ్డాయి. కమా ఉండండి. భలేవారే. కింద అమ్మ నేను నోముల గురించి మాట్లాడుకుంటున్నాం. ఋషి పంచమి వ్రతం, లక్షవతి వ్రతం, చిత్రగుప్త వ్రతం, తులసి పూజా వ్రతం. నా మొహం వ్రతం అది ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం. తులసి పూజా వ్రతం, సంతాన గోపాల పూజా వ్రతం, శరన్నవరాత్రి వ్రతం, గరుడ పంచమి వ్రతం, కేదారేశ్వర వ్రతం. మొత్తం ఎన్నయ్యండి? 8300. 8 అయ్యాయా? ఇంకోటి ఉండాలి. ఇష్టకామేశ్వరి లక్ష్మీ వ్రతం. ఈ నోములు ఈ సంవత్సరం చెయ్యాలనుకుంటున్నాను. ఇకపోతే నందికేశ్వర నోము, చిట్టిబొట్టు ఇలాంటివి 6 ఉన్నాయనుకోండి. ఏడాదిలో 365 రోజులు వ్రతాలేనా? ఇంకా ఈ వ్రతాలన్నీ నేను చేసేవేనండి. ఒక ఇష్టకామేశ్వరి లక్ష్మీ వ్రతంలో మాత్రం కాస్త మీరు సాయం చేయాలి. ఆ వ్రతం సంగతి నేను ఆలోచిస్తాను గాని, 3 పిల్లలు నువ్వు నోచుకో. మరి 3 పిల్లలు నోమా? అమ్మ దాని గురించి నాకు చెప్పనేలేదే. దాని గురించి అమ్మ చెప్పదండి, మొగుడు చెప్తాడు. అది సరే గాని, ఇవాళ ఏం వారం? ఆదివారం. అరే సరిగ్గా కుదిరిందే. సరిగ్గా ఆదివారం రాత్రి 8 గంటలు దాటాక 3 పిల్లలిద్దరు కలిసి నువ్వు నోచుకోవాలి. ఎలాగంటే ముందు 3 పిల్లలిద్దరు పడుకోవాలి. సరిగ్గా పడుకో. అది ఆ తర్వాత పెళ్ళం కళ్ళు మూసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మొగుడు కళ్ళద్దాలుంటే తీసేసి ఇలా. అయ్యో, అమ్మ పిలుస్తుందండి. అమ్మ కాదు, వాళ్ళ అమ్మ పిలిచినా సరే ఇవాళ నిన్ను వదలను. ఇదే నోవండి బాబు.